హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మంచి ఆంధ్ర స్టైల్ అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని అరటికాయలు అండ్ ఇది నేను కొంచెం సాల్ట్ అండ్ యోగర్ట్ వేసుకొని వాటర్ కలుపుకున్నాను. అరటికాయలు కట్ చేసినప్పుడు నల్లగా అయిపోతాయి, సో కట్ చేసి అందులో పెడతామన్నమాట. అండ్ అన్ని పోపులు, ఆవాలు, జీలకర్ర, ఉరద్దాల్, చనాదాల్, కొంచెం కరివేపాకు అండ్ కొరియాండర్, క్యూమిన్, పసుపు. నేను ఈ రెసిపీలో కారం బదులు ఎండుమిర్చి అండ్ నువ్వుల్ని మిక్సీలో వేసి కారంలాగా వాడతానండి. మీరు ఐదర్ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని టోస్ట్ చేసి మిక్సీ చేసుకోవచ్చు, ఆర్ పచ్చిగా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే టోస్ట్ చేసి కొద్దిసేపు వెయిట్ చేసి అప్పుడు మిక్సీ వేస్తాను. సో ఎలా చేయాలో చూద్దాం. అరటికాయల్ని ఇలా పీల్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి ఆ వాటర్లో ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం పాన్లో వేసుకునే వరకు ఇట్లానే వాటర్లోనే ఉంచండి. పాన్లో వేసుకునే ముందు వాటర్ డ్రైన్ చేసి వేద్దాం. నేను ఈ ఫ్రైకి నాన్ స్టిక్ కడాయి వాడుతున్నాను అండి. అరటికాయ చాలా జిగురుగా ఉంటుంది, స్టీల్లా దాంట్లో చేస్తే మొత్తం అంటుకుపోతుంది. సో ఒక నాన్ స్టిక్ కడాయిలో చేస్తున్నాను. పాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. పాన్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఉరద్దాల్ అండ్ చనాదాల్ వేయండి. జీలకర్ర, ఆవాలు స్ప్లటర్ అయిన తర్వాత అప్పుడు ఉరద్దాల్ అండ్ చనాదాల్ వేయండి. నేను స్టార్టింగ్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయానండి. గార్లిక్, ఒక 4 to 5 గార్లిక్ క్లౌస్ తీసుకొని మంచిగా దీంట్లో క్రష్ చేసి ఇవన్నీ స్ప్లటర్ అయిన తర్వాత ఇందులో వేస్తాను. గార్లిక్ వేసాక దాంట్లోనే 2 ఎండుమిర్చి వేయండి. కొద్దిసేపు ఫ్రై చేయండి, 2 minutes. కరివేపాకు వేసుకోండి. ఈలోపు అరటికాయల నుంచి వాటర్ డ్రైన్ చేసేసేయండి. గార్లిక్ ఫ్రై అయిన వెంటనే ఈ డ్రైన్ చేసుకున్న అరటికాయ తీసేసి వేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 minutes ఫ్రై చేయండి. ఇంకా అనుకోకుండా ఇట్లా చూసుకుంటున్నాను. ఒక 3-4 minutes ఫ్రై చేసుకున్నాక సాల్ట్ అండ్ పసుపు వేయండి ఫస్ట్. సాల్ట్, పసుపు వేసుకున్నాక ఇంకొక 5 minutes ఇట్లా ఫ్రై చేసుకోండి. ఈలోపు మనము నువ్వులు అండ్ ఎండుమిర్చిని కొంచెం టోస్ట్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మనం ఒక 4 minutes టోస్ట్ చేసుకుంటే చాలండి. మరీ మాడిపోవాల్సిన అవసరం లేదు. లైట్గా కలర్ మారుతుంది సెసమే సీడ్స్, అప్పుడు ఆపేసుకొని మిక్సీ వేసుకోండి. ఈలోపు మన అరటికాయ ఫ్రై బాటమ్ కలర్ మారుతూ ఉంది. ఈ స్టేజ్లో కొరియాండర్ అండ్ క్యూమిన్ పౌడర్, మీకు కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. ఆ పౌడర్స్ వేసుకున్నాక ఇంకొక 4-5 minutes ఈసారి కొంచెం లో ఫ్లేమ్లో ఇట్లా ఓపెన్ ఫ్రై చేసుకోండి. మనం ఈ కర్రీ అంతా అసలు లిడ్ పెట్టకుండానే చేస్తాము. అరటికాయ ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న ఈ నువ్వులు పొడిని ఇందులో వేసాము. ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం కావాలంటే వేసుకోవచ్చు.
సో ఇవి వేసిన తర్వాత ఇంకొక 4 to 5 minutes లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోండి. మీ కర్రీ విల్ బి రెడీ. 5 minutes ఇట్లా చేసుకోండి, మీ అరటికాయ ఫ్రై రెడీ.